నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. మీరు మీ పార్టీ కావచ్చు, మీ నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తే అంత మీ పార్టీకే డ్యామేజ్ అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు పట్టించుకోకపోగా 2019 నుంచి 24 వరకు అధికారంలో వచ్చిన తర్వాత పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇంకా సిగ్గు లేకుండా చెప్పాలంటే ఒక సామాజిక వర్గాన్ని మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తం కాదు, మెజారిటీ శాతాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేసుకోవడం జరిగింది. దాని దెబ్బే 164 సీట్లు రావడము, ఆయన ప్రతిపక్ష హోదా కోల్పోవడము. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయన సామాజిక వర్గం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర అవ్వనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో కాదు ఇంకొచ్చే జన్మలో కూడా ముఖ్యమంత్రి కాలేడు. వాళ్ళ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేది పోయి లేక వాళ్ళకు ఏదో అవకాశం వస్తే ఆయన ఏదో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఒకవైపు పిఠాపురం ఎమ్మెల్యేగా కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, డిప్యూటీ సీఎంగా కావచ్చు, ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే సో వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళా టార్గెట్ చేశారు. ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగులకు సంబంధించి ఆ శిక్షణా శిబిరాన్ని సందర్శించడానికి వెళ్తే తిరుగు ప్రయాణంలో హేమ అనేటువంటి ఒక మహిళ కాలు మీద కారు తొక్కించుకొని వెళ్ళిపోయాడు. పట్టించుకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా అయినటువంటి సాక్షిలో ప్రైమ్ టైంలో 1 అవర్ డిస్కషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షి న్యూస్ పేపర్లో కావచ్చు పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు కారుతో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు, సో పట్టించుకోలేదని చెప్పి పదే అదే ప్రోగ్రామ్ వేసి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి, సాక్షి మీడియా కావచ్చు, వాళ్ళకు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళ బలమని వాళ్ళు భావిస్తున్నారేమో. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి ప్రధాన భూమిక పోషించింది వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అర్థం చేసుకోకపోవడం నిజంగా నాకైతే ఆయన నిజంగా అమాయకుడా లేకపోతే ఆయనకి ఏ విధంగా స్పందించాలనే విషయం కూడా నాకు అర్థం కావడం లేదు. ఏమని పోస్టులు పెడుతున్నారు అంటే పవన్ కారు ఢీకొని మహిళకు గాయాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనలో అపశృతి, కుంకి ఏనుగుల పరిశీలన అనంతరం తిరుగు ప్రయాణమైన పవన్ను కలిసేందుకు స్థానికులు ముసలిమడుగు వద్ద రోడ్డు మీదకు వచ్చారు. మంచిదే. ఈ సందర్భంగా హేమ 32 సంవత్సరాల మహిళ కాలు మీదుగా కారు ముందుకు వెళ్ళిపోవడంతో తీవ్ర గాయాలైంది. గాయాలైనప్పటికీ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళు ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి అదే రోజు చిత్తూరు జిల్లా కలెక్టరు, సాక్షాత్తు కలెక్టరు, ఆయన పేరు సుమిత్ కుమార్, దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రింట్ మీడియా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద పదే అదే న్యూస్ని వేస్తూ ఉన్నారంటే నిజంగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అది యాక్సిడెంట్ కాదు, తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడం వలన ఆమెకు కాలుకు దెబ్బ తగిలింది, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కారు తొక్కిచ్చేసి వెళ్ళిపోలేదని చెప్పి ఆయన స్పష్టంగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తోపులాటలో మహిళకు గాయాలు. ఎలిఫెంట్ క్యాంపును సందర్శించి తిరిగి హెలిప్యాడ్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఇందిరానగర్ వద్ద పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. హేమ అనే మహిళ అభిమానంతో హారతి ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడున్న అభిమానులను పక్కకు తోసేయడంతో ఆమె కాలికి గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించగా ఎడమ కాలికి చిన్న గాయమైనట్లు తెలిసింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిన్న గాయమైంది, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సాక్షాత్తు ఒక జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా
ఆ న్యూస్ ఆపకుండా మేము చేసింది తప్పు అని చెప్పకుండా ఆమె కాలు ఇరిగిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తొక్కించుకొని వెళ్ళిపోయారు, పట్టించుకోలేదని చెప్పి పదే 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 రుద్ది నిజం చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళకి తెలియంది ఏమంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా కారే ఎక్కించుకొని వెళ్ళిందంటే ఆయన సొంత జీతమే ఎమ్మెల్యేగా కావచ్చు, మంత్రిగా వచ్చేటువంటి జీతాన్ని అనాథ పిల్లలకు దానం ఇస్తున్నటువంటి ఆయన కష్టపడి సినిమాలు చేసి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉందో కోట్ల రూపాయలు జస్ట్ లైక్ దట్ దాన ధర్మాలు చేస్తున్నటువంటి ఆయన ఆమెను పట్టించుకోకుండా వెళతాడా? కనీసం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా ఆలోచించేటువంటి విషయం ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప. సాక్షాత్తు ఆ మహిళ ఏం చెప్తా ఉందో ఒక్కసారి వినండి. జనాలు చూసి నేను పడిపోయి కార్ ఫ్రంట్ దగ్గర ఉన్నాను, కార్ టైట్ టచ్ అయింది, జనాలకి కార్ అంతేగాని కారు ఎక్కలేదు. కారు ఎక్కి దిగింది అనేసి కారు తగిలి పడిపోయావు, జనాలు తొక్కేశారు. లైట్ గా టచ్ అయింది, అంతవరకు జనాలు ఎక్కువ చేశారు. కార్ అయితే ఎక్కి తిరిగింది. విన్నారు కదా, అక్కడ ఎక్కువ జనాలు గుమికూడారు, తొక్కిసలాట జరిగింది, నా కాలు ఆ కారుకు టచ్ అయ్యింది, నేను పడిపోయాను, దెబ్బ తగిలిందని సాక్షాత్తు బాధితురాలే ఆ ఆడియోను మరియు వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా ప్రైమ్ టైంలో ఆయన పేరేందో మర్చిపోయిన వెంకట్రెడ్డి అనే అతన్ని ఖాళీగా ఉన్నాడని చెప్పి కూర్చోబెట్టి గంటల తరబడి డిబేట్లు చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినారన్నా నమ్మరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నాడని రుద్ది మీరు రుద్దినా కూడా జనాలు నమ్మకపోగా 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలిపించారు, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇలాంటివి చెబితే వాళ్ళు నమ్మరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడో గుంటూరు జిల్లాలో సాక్షాత్తు సొంత కార్యకర్తను, దళిత కార్యకర్త మీద కారు ఎక్కించి తొక్కి సంపించేసి వెళ్ళిపోతే ఎంత పెద్ద ఇష్యూ అయిందో. తర్వాత ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి రకరకాలుగా వార్తలు అయితే రావడం జరిగింది. జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శన చేసుకుని ఆ తొక్కిసలాట జరగాలి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జనాల్లో హృదయాల్లో ఇంకా స్థానం ఉంది అని చూపించడానికి పెళ్లికి పోయినా జన సమీకరణ చేస్తాడు, బల ప్రదర్శన చేస్తాడు, ఆ తొక్కిసలాట చేపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు ఎన్ని పర్యటనలు, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ చావుకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, లేదా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏదో ఒక అపశృతి జరుగుతూ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో అలాంటి అపశృతులు జరిగినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయే నైజము జగన్మోహన్ రెడ్డి గారిదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తే అంత వైఎస్ఆర్సీపీకే నష్టము. కానీ ఆ విషయము తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు ఇప్పుడు నిజంగా గనుక కారు తొక్కించుకొని వెళ్ళిపోయి ఉంటే అది సాక్షిలో రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమి అంత శాడిజం మెంటాలిటీ ఉన్న అతను కాదు. ఆయన అప్పుడే కారు ఆపి అప్పుడే ఆమెను చికిత్సకు కావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, చికిత్సకు కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పించేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి మన ట్రాక్ రికార్డు దళిత కార్యకర్త మీద కారు తొక్కిచ్చి చంపేసి పక్కనున్నటువంటి పొదల్లో పడేసి అంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా, శ్వాస ఆడనీయకుండా, మళ్ళీ ఆ అంబులెన్స్ పోతా అంటే దానికి దారి ఇవ్వకుండా, శ్వాస ఆడకుండా చనిపోవడానికి కారణమైనటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అభాండాలు, ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటే జనాలు చూస్తూ ఉంటారు. సో నేను ఇది ఒక్క కాపు సామాజిక వర్గానికి మాత్రమే కన్ఫైన్ చేసి చెప్పడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, ముఖ్యంగా ఆ మెగా ఫ్యామిలీకి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎప్పుడో వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయారు. సో వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు ఏమనేది పక్కన పెడితే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పదే ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తొక్కడానికి మరొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, మరొక వర్గం వాళ్ళు కావచ్చు, మరొక పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కానీ ప్రయత్నిస్తూ ఉంటే మరొకసారి ఆ పర్టికులర్ పర్సన్ యొక్క సామాజిక వర్గం
కన్సాలిడేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఏంది, ఆల్రెడీ కన్సాలిడేట్ అయ్యింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇంకొకసారి కాపులు మొత్తం ఏకమై కూటమి వైపు నడిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రి కాగలుగుతాడా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అలా అని ఆయన మీద వార్తలు రాయొద్దని చెప్పలేదు, సత్యాలు రాయండి. సత్య దూరంగా తొక్కించుకొని వెళ్ళిపోయినాడు, పట్టించుకోలేదు. ఇంకొక వార్త రాస్తాడు, ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైట్ అని చెప్పి ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉండారని. మీరే కదా ఒక అడ్వకేట్ దగ్గర మీ పార్టీకి సంబంధం లేకపోయినా మీ వ్యక్తి ఒక అతను ఉన్నాడు కదా, విజయ్ కుమార్ అనే ఆయన దగ్గర కేసు వేపిస్తే హైకోర్టు ఏం చెప్పింది? ఆయన డబ్బులు ఆయన ఇష్టము, ఆయన ఫ్లైట్లో వస్తాడు, బైక్లో వస్తాడు, దేక్కుంటా వస్తాడు, పాక్కుంటా వస్తాడు, అది ఆయన ఇష్టము. కాబట్టి ఆయన హైదరాబాద్లో టిఫిన్ చేయని, లేకపోతే తాడేపల్లిలో పోయి భోజనం చేయని, చిత్తూరుకు వచ్చి ఆ సంగటి రాగి సంగటి నాటుకోడి తిని, అది ఆయన డబ్బులు ఆయన ఇష్టము. కాబట్టి 10 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో ఆ హెలికాప్టర్లలో హైదరాబాద్లో వెళ్ళి మేడం గారిని డ్రాప్ చేసి మళ్ళా తిరుపతికి వచ్చి, తిరుపతి నుంచి మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో మేడంని పికప్ చేసుకుని మళ్ళా తాడేపల్లికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాధనంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి పిల్లలు ఎక్కడో చదువుకుంటా ఉంటే, పిల్లలు చదువుకుంటున్నారో లేకపోతే ఆయన పర్సనల్ ట్రిప్ పక్కన పెడితే, పర్సనల్ ట్రిప్పులు కూడా ప్రజాధనాన్ని వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎగ్ పఫ్ఫులకు 3,50,00,000 రూపాయలు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కోట్ల రూపాయలు ఆ రంగులు పిచ్చేందో నాకు తెలియదు, అన్నిటికీ శ్మశానానికి రంగులే, రోడ్లకు రంగులే, బ్రిడ్జులకు రంగులే. ఈసారి గెలిచింటే మన ముఖాలకు కూడా రంగులు వేసేవాడు. రంగులు వేయడానికి తీయడానికి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన డబ్బులు ఆయన ఇష్టము. మీకు అంతగా డౌట్ ఉంటే ఆర్టీఐలో అడగండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత అవసరాల కోసం ఏమైనా ప్రత్యేక హెలికాప్టర్ వాడుతున్నాడా, లేదా సినిమా షూటింగ్లకు వాడుతున్నారా? ఆయన ప్రత్యేకంగా ఆయన మీ బాధ భరించలేకుండా ఆయన క్యాంపు కార్యాలయాన్ని కూడా పార్టీ ఆఫీసులోకి మార్చుకున్నాడు. ఫర్నిచర్ కూడా ఆయన సొంత డబ్బులతో కొనుక్కున్నాడు. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా డౌట్ ఉంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడనే డౌట్ ఉంటే, ఆర్టీఐలో ఆయన వాడుతున్నటువంటి ఆ ఫ్లైట్కు సంబంధించి లేదా ఆ హెలికాప్టర్కు సంబంధించి ఆ బిల్లులు తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి. నోటికొచ్చినట్లు మాట్లాడితే జనాలు హర్షించరు. సో జనాలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారి సొంత సామాజిక వర్గం సపోర్టు ఖచ్చితంగా కావాలి. అది రావాలి అంటే అది నాకైతే అది వచ్చేటట్లు కనపడడం లేదు. ఒకవేళ రావాలి అంటే ఇలాంటి చిల్లర పోస్టులు, ఇలాంటి చిల్లర మల్లర న్యూస్లు కనుక వేస్తే అది కూడా పోతుంది. ఇక మీ ఇష్టం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.